సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేసినట్లు సిపిఐ సహాయ కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ పార్టీ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ ఎమ్మెల్యేగా కొత్తగూడెం నుంచి 30,000 మెజార్టీతో గెలుపొందారు. విజయాన్ని ఓర్వలేక నందులాల్ అగర్వాల్ హైకోర్టులో పిటిషన్ వేయగా తెలంగాణ హైకోర్టు విచారించి నిన్న పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో స్వీట్లు పంచి సంతోషాన్ని ఆనందాన్ని హర్షం వ్యక్తం చేశారు. వెంటనే నందులాల్ అగర్వాల్ కూనంనేని సాంబశివరావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దుబాక బాబు, దుబాక నాగేష్, బందేలి రవి, కొక్కొండ మహేష్, గర్నెపల్లి ఉపేంద్ర, చింటూ, లింగంపల్లి మైపాల్, పోచవ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని మన పోతిరెడ్డిపల్లి గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్వీట్లను పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే కూనంనేని సాంబశివరావుపై వేసినటువంటి హైకోర్టులో వేసినటువంటి కేసు అనేది నిన్న కొట్టివేయడం జరిగింది. ఆయన గత నవంబరు 2023 నవంబర్లో గెలిచినటువంటి ఎన్నికల్లో దాదాపు 30,000 మెజారిటీతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఈ నందులాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానిపై నిన్న వచ్చినటువంటి కోర్టు అనేది కేసు అనేది కొట్టివేయడం జరిగింది. దీని పట్ల మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ నందులాల్ అనే వ్యక్తి కూనంనేని సాంబశివరావుకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రజల యొక్క మనిషి, ప్రజల యొక్క మద్దతుతో గెలిచినటువంటి వ్యక్తి 30,000 మెజారిటీ తోటి గెలుపొందడం జరిగింది. దీన్ని అబస్పాలు చేసినటువంటి వ్యక్తిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆయన క్షమాపణ చెప్పాలి సాంబశివరావుకు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.